క్రౌడ్ చూడండి ఎంత ఉన్నారో. అయితే నాకు జట్టుతో ప్రపంచంలో ఉన్నది వీడికి ఒకటే ఒక ఫ్రెండ్, అది చెరియాడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 19th of April, టైం అరౌండ్ 1:30 అవుతుంది. రైట్ నౌ హైటెక్ సిటీ దుర్గంజర్గు బ్రిడ్జ్ దగ్గర ఉన్నా. ప్రెజెంట్ గచ్చిబౌలికి వెళ్తున్నాం. అక్కడ ఒక చిన్న పని ఉంది, బండి పని. అది అయిపోయిన తర్వాత ఇంకా మేబీ లంచ్ చేయడానికి బయటికి వెళ్తాం. బయట టెంపరేచర్ 40 degrees Celsius ఉంది, చాలా వేడిగా ఉంది బయట. सोच रही ना इसको 40 डिग्री कैसे पता चला उनके, इधर पता चलता बट कवर అసలు క్రౌడ్ చూడండి ఎంత ఉన్నారో. ఇంత 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 ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందుకే ఈ టైంలో ఇక్కడికి రావద్దు అనమాట. మనం కూడా పోయి తిన్నాం కుమారంటి దగ్గర. బేచారే దూసరే వాళ్ళకి కింద లాస్ అవుతాం. నాకు యాక్చువల్గా జుట్టుతో చిరాకేస్తుంది. పోయి కటింగ్ వేయించుకుందాం అనుకుంటున్నాను. అయితే నాకు ఈ జుట్టుతో పెంచుకుందాం అనుకుంటున్నా, కానీ జుట్టు అసలు పిచ్చ చిరాకు తెప్పిస్తుంది నాకైతే. చూస్తా పోతే ఈ వీక్ అన్న నెక్స్ట్ వీక్ అన్న పోయి కటింగ్ చేయించేస్తాను. అయితే నాకు ఎండకి ఫుల్ చెమటకి పిచ్చ చిరాకేస్తుంది జుట్టుతో. అయితే పోయి కటింగ్ చేయించి పడేస్తాను. పోయి మనం తింటా ఫస్ట్, తిండి కూడా చూద్దాం ఏంటన్నా బయట. లెన్స్ కట్ కూడా పోవాలి ఒకసారి. నా స్పెట్స్ అవి కూడా ఇంకా బాగాలే. స్పెట్స్ తీసేసి ఈసారి లెన్స్ తీసుకుంటా. ఆల్రెడీ తీసుకున్న లెన్స్ ఒకసారి, అవి ఒక 3 months యూజ్ చేసిన లెన్స్ బాగానే ఉండే. అందుకే ఇంకా లెన్స్ ప్రిఫర్ చేస్తున్నా. లెన్స్ తీసుకుంటా ఇప్పుడు పోయి. నేను మొన్ననే ఫుల్ ట్యాంక్ కొట్టించిన. ఇది ఇచ్చే మైలేజ్కి 9.3 km/l ఇస్తుంది. పెట్రోల్ కూడా అయిపోయింది. మళ్ళీ పెట్రోల్ కూడా కొట్టియాలి ఇప్పుడు. ఇప్పుడు మండి బ్రిడ్జ్కి వెళ్తున్నాం. ఎప్పటి నుంచో తిందాం అనుకుంటున్నామండి, అంటే కొన్ని డేస్ నుంచి తిందాం అనుకుంటున్నామండి, కానీ అయితలేదు. ఈరోజు టైం దొరికింది. ఇంక ఇప్పుడు వెళ్ళి మండి తిందామని మండి బ్రిడ్జ్కి వెళ్తున్నాం. ఈరోజు ఫ్రైడే అయినా కూడా ఎంత క్రౌడ్ ఉంది. మమ్మల్ని బయట వెయిట్ చేయమన్నాడు ఒక 10 minutes. ఇలాంటివన్నీ తిని ఆల్మోస్ట్ 78 kgs అయినా వెయిట్. కష్టపడి 6 months మళ్ళీ జిమ్ చేసి ప్రాపర్ డైట్ అన్నీ కంప్లీట్గా చేసి మళ్ళీ 63-64 kgsకి వచ్చిన. 2 months నుంచి జిమ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, డైట్ లేదు, ఏం లేదు, అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేసిన. ఫుడ్ అయితే బాగుండే. ఫుడ్ అయితే తినేసి ఇప్పుడే కిందికి వచ్చిన. లంచ్ కాడికి పోదామని. సో రైట్ నౌ లంచ్ కార్ట్లో ఉన్నాం. సైట్ అయితే చెక్ చేయించుకున్నాం, కొంచెం స్లైడ్ పెరిగిందంట. చూద్దాం, లెన్స్ తీసుకుంటా ఇప్పుడు. లెన్స్ అయితే తీసేసుకున్నా. 22nd మండే రోజు డెలివరీ అవుతాయి అంట. వెయిట్ అంటాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేబీ ఇప్పుడు కొత్త జిమ్కి వెళ్దామని చూస్తున్నాం. ఒకసారి అది వెళ్ళి చూడాలి జిమ్. అది కూడా ఒకసారి మాట్లాడి దానికి ఫీజు కట్టి చూడాలి. నా పాత జిమ్లో అయితే సబ్స్క్రిప్షన్ అయిపోయింది. వెళ్ళి ఇంటికి వెళ్ళి కారు పెట్టేసి బండి మీద వెళ్ళి చూస్తా. ఇంకా ఇప్పుడైతే మా హీరోని తీసుకొని వాకింగ్కి అయితే వచ్చేసిన. హీరో జిమ్ కనుక రైలు చేస్తాడు, చూద్దాం. నేను వాకింగ్ తీసుకోవాలని అంటే ఎందుకే భయం అవుతుందా. ఆడొక చిన్న షిట్ స్టార్ట్ చేసి రే, నువ్వు నేను బాగా అనుకుంటావు. ఆడాలి కనిపించిన కుక్కలు అన్ని దగ్గర పోయి గెలుపుతావు. వీడికి మెడలో ఎప్పుడు ఈ బ్లాక్ కలర్ తాడ కట్టేసి ఉంచుతాం ఇంట్లో. అరే ఇట్రారా ఒకసారి, ఇట్రారా. ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ ఆయన చిన్నప్పటి నుంచి ఆ బ్లాక్ కలర్ థ్రెడ్ ఎప్పుడు వేసి ఉంటుంది మన మెడలో, దిష్టి తాకకుండా. దానికి ఒక బెల్ ఉంటుండే యాక్చువల్లీ, కానీ దరిద్రుడు అయినా వదులుకో పడేసి వచ్చాడు. ఇయో ఇక్కడ పడేసి వచ్చిండు. దీనికి యాక్చువల్లీ ఒక నేమ్ ట్యాగ్ కూడా ఉంది, కానీ దీనికి మెడలో ఏం వేయం అసలు. చైన్ కానీ బెల్ట్ కానీ ఏం వేయం. అందుకే ఇంకా నేమ్ ట్యాగ్ కూడా వెళ్ళి. రే నీకేమైందిరా? ఆడేనో కుక్క ఉంటే దాని చూసి వీడికి వెళ్ళి అరుస్తున్నాడు.
లియో అది పాప మేము మనం కూడా అనలేదు దాన్ని, అది ఏదో తింటుంది అది, అయినా దాని మీద గెలుపుతున్నాడు. ప్రపంచం మొత్తంలో వీడికి ఉన్నది ఒకటే ఒక ఫ్రెండ్, వీడు చెర్రియాడు. వీడిని ఒక్కని చూసి మాత్రం ఏమన్నాడు, మిగతా అన్ని కుక్కల నుంచి అరుస్తూ ఉంటాడు. ఇంకా వాడి ఫ్రెండ్ని కలిసి ఇంటికి వెళ్ళిపోయినాం. దాని తర్వాత ఇంకేం పెద్ద రికార్డ్ చేయలేదు. దట్స్ ఆల్ ఫర్ ద డే.